IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసేది అందుకే మంచిది. అంటే ఏం జరుగుతుంది, లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, చంద్రబాబు టైంలో ఉన్నప్పుడు ఇంకో 5 years ఆ టైంలో ఏం జరిగింది కంపేర్ చేసి మంచి చెప్పడం మంచిదే నా ఉద్దేశంలో. అప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంత పురోగతి తెలిసింది అనేది మా పబ్లిక్ బాగా తెలిసిద్ది. అది ఇప్పుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ కూడా అంటే అమరావతి విధంగా అంటే జగన్ అని కాదు, కానీ ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది అని, ఇప్పుడు ఎలా ఉంది స్టేటస్ అని, నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడున్న సీఎం గారు ఏం చేస్తారు అని పబ్లిక్ తెలియాలి కదా. శ్వేతపత్రం అనేది అంటే అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. న్యూస్ పేపర్లో ఏంటంటే నిజాలు వేయచ్చు, అబద్ధాలు వేయచ్చు, కానీ అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే అందరూ నమ్మదగ్గదన్నమాట. నిజాలు తెలుస్తాయి, నిజమైన నిజాలు. పేపర్లో ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు వేస్తాం కదా. జగన్ రాజకీయాలకి అసమర్థుడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? అలాంటి ఎలా చెప్తామండి, న్యూస్ గురించి అయితే ఇప్పుడు న్యూస్ గురించి అయితే చెప్తాం, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ అయితే మనం వేస్ట్. అది మాత్రం ఇప్పుడు జగన్ గారి గురించి ఏమన్నారు అనేది అవి నేను మాట్లాడలేను, కానీ అమరావతి మాత్రం కొంచెం డల్ అయింది లాస్ట్ 5 yearsలో. మనకు కనిపిస్తూనే ఉంది. జాబ్స్ కోసం మనం ఎక్కడికి వెళ్తున్నాం, జగన్ గారు కూడా అప్పుడప్పుడు అంటున్నారు కదా, జాబ్స్ కొంచెం కష్టంగానే ఉండే క్రియేట్ చేయటం అని. హైదరాబాద్ వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం, అలా చేయకోకుండా ఉండాల్సింది. మరి జాబ్స్ క్రియేట్ చేయడంలో కొంచెం తగ్గిందనమాట లాస్ట్ 5 years. అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? మంచిదే. ఇప్పుడు చరిత్రలో మనకి చాలా సహాయం చేసిన గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు పెట్టడం మంచిదే. రాజకీయ నాయకుల కన్నా వాళ్ళ పేరు పెట్టడం ఇంకా మంచిది అన్నారు కదా ఆంధ్రాలో. వాళ్ళ పేర్లు పెట్టడమే మంచిదని నా ఉద్దేశం. పొలిటీషియన్ మినిస్టర్ల పేర్ల కంటే వాళ్ళే మంచివాళ్ళు. చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు తెలియదు. అంతసేపు పొలిటీషియన్ పేర్లు పెట్టడం అయితే మంచిది కాదు అసలు. సార్ ఇప్పుడు ఇసుక అనేది కూడా టన్ను 88 రూపాయలకి అనేది చెప్పారు, ప్రకటించారు. దాని మీద మీ ఒపీనియన్? అది చేసేది ఒక సంవత్సరాన్ని చూడాలి కదా మనం. అంటే ఉచిత ఇసుక ఇట్లా టన్ను 88 రూపాయలు అంటారు. దీనివల్ల ఉపయోగం ఉందంటారా సమాజం? అది తెలిసింది ఇప్పుడే కదా చెప్పింది. అంటే ఒక నెల 2 నెలలన్నా చూసిన తర్వాత చెప్తాం మనం ఏంటి అనేది. ఇదివరకు ఏంటంటే ఇసుక కొంచెం రేటు పెరిగిన వాస్తవమే, ఇసుక తొందరగా దొరకలేదు, అది మాత్రం కరెక్టే. ఎక్కువ మందికి ఫ్రీగా దొరకటం కానీ లేదా తక్కువ రేటు దొరకడం మంచిదే. అప్పుడు ఏంటంటే బిల్డింగ్లు బాగా వస్తాయి, నిర్మాణ రంగం బాగా పురోగతి చెందింది, ఉపాధి బాగా పెరిగిద్ది కార్మికులకు కానీ ఈ వర్కర్స్కి కానీ. సార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్స్ కానీ అందిస్తామని మంత్రి కేశవ్ గారు ఇస్తే మంచిదే కదా. ప్రస్తుతానికి ఈ నెల అయితే ఇచ్చారు, ఇప్పుడు 4వ తారీఖు కదా. ఈ 3 నెలలు అయితే, ఈ 3 రోజులు అయితే స్పీడ్గానే వర్క్ జరుగుతుంది. ఈ 5 years కూడా జరగాలని చూస్తున్నాం. జరిగితే అంటే చేస్తాం అంటున్నారు, అంటే చెప్పే మాటలు వేరు, 5 years తర్వాత తెలిసింది కదా. ఈ నెల అయితే జరిగింది, ఇలాగే జరిగితే మంచిది. ఇప్పుడు ఎవరైనా వర్కర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఏమనుకుంటారు, టైంకి శాలరీ పడాలని అనుకుంటారు, పెన్షన్స్ రావాలని అనుకుంటారు. వస్తే ఆ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, రాకపోతే మార్చేస్తారు. సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే సచివాలయ సిబ్బందితో పనిచేస్తారు కదా, మరి వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారంటారా తీసేస్తారంట? అది అంటే వాళ్ళ ఉద్దేశాలు మనకు తెలియదు. ఎవరైనా సరే మాత్రం ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు కదా, ఆ పని మాత్రం జరగాలి. ఎవరున్నారు, ఎవరి వల్ల జరుగుతుంది అనేది మాత్రం తెలియదు. కానీ సచివాలయాలన్నా వాలంటీర్లన్నా ఎవరైనా సరే ఇంటికి వచ్చి ఇవ్వటం మంచి సొల్యూషనే. వీళ్ళ వల్ల అయినా పర్వాలేదు, సచివాలయం ఎంప్లాయీస్ వల్ల అయినా పర్వాలేదు, ఇంటికి వచ్చి మాత్రం ఇవ్వటం మంచిదే. ఆ పని అవుతూ ఉంటే ఏంటంటే వాలంటీర్స్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. పని అవ్వకపోతే వాలంటీర్స్ ఉంచాలి. ఇప్పుడు జగన్ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి సెంట్రల్ జైలుకి వెళ్ళారు, ములాఖత్ అవ్వడానికి. ఇప్పుడు పొలిటీషియన్స్ గురించి మనకు అనవసరం అండి. పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ బెనిఫిట్ జరుగుతుందా లేదా, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు అవన్నీ మనకెందుకు. పబ్లిక్ బెనిఫిట్ మాత్రం కావాలి అంతే. పొలిటీషియన్స్ ఎవరెవరిని కలిస్తే మనకెందుకు. 5 సంవత్సరాల్లో ఉన్నతమైన మార్పులు అంటే అభివృద్ధి కానీ మార్పులు చేసే అవకాశం ఉందంటారా? అభివృద్ధి చేస్తామంటారు. చేస్తాం.
అంటే పబ్లిక్ అభివృద్ధి చేస్తారనే కదా మార్పు తీసుకొచ్చి అనుభవజ్ఞుడైన చంద్రబాబుకి ఇచ్చింది. చేస్తే మంచిది, చూస్తూనే ఉంటారు. చేయకపోతే మాత్రం మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చేస్తారు. గంజాయి మరియు మార్గద్రవ్యాలు అనేవి నిర్మూలించడానికి ఉపసంఘాలు అంటే ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళు ఉపసంఘాలు భేటీ అవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే మనం న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాం ఏంటి గంజాయి ఈ డ్రగ్స్ కానీ బాగా పెరుగుతున్నాయి అనేది అది వాస్తవమే. మన రాష్ట్రమే కాదు, హైదరాబాద్ కానీ దేశం మొత్తం కూడా పెరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా అరికట్టాలి ఖచ్చితంగా ప్రభుత్వాలు. ఎందుకంటే యువత పెద్దవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఈ భేటీ వల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటారు, జరుగుతుందని ఆశిస్తూ ఉంటారు, జరగాలని అందరూ కోరుకుంటున్నాం. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.